హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీకృష్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక డివోషనల్ ట్రిప్. ఎక్కడెక్కడికంటే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అండ్ కొమరవెల్లి, లాస్ట్ కొండపోచమ్మ. సడన్ ప్లాన్, ఎందుకంటే ఈరోజు మా అక్క బావ వాళ్ళ యానివర్సరీ, అందుకే ఈ స్పెషల్ ట్రిప్. లేట్ చేయకుండా మేము సిద్దిపేట అయితే వచ్చేసాం. అక్క బావ వాళ్ళు కూడా ఇక్కడే సిద్దిపేటలో పికప్ చేసుకుంటా అన్నారు, అందుకే సిద్దిపేట వరకు బస్కి వచ్చేసాం. అక్క బావ వాళ్ళు అయితే కార్లో వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ సిద్దిపేటలో. ఒక 5 to 10 minutes వెయిట్ చేశాక అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి, విన్ను మన దగ్గరకు వస్తుందట. ఏమైందిరా విన్ను? ఏమైందిరా? ఏమైంది? జ్వరం వచ్చింది. ఏమైందిరా, నీకేమైంది? కాళ్ళు నొత్తున్నాయా? తిన్నావారా? మా విన్నుగానికి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, అందుకే మాట్లాడలేకపోతుంది. జ్వరం వచ్చిందారా? చెప్పు. యాదగిరిగుట్ట పోతున్నాం ఫ్రెండ్స్ అని. ఎట్లా పోతున్నాం? వినియోగానికి కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చింది, అందుకే ఎక్కువ మాట్లాడడం లేదు. ఏం తింటారా విన్నా? విన్నా, ఇటు చూడు. ఏమైంది? ఎక్కడ? అమ్మో, ఏంటిదిరా అది? కళ్ళు చెడ్డ తాగుతావా? గిట్టు చూడిగా, చూడు, కళ్ళు తాగుతావా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంటి దగ్గర పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాం కాబట్టి పొద్దున టిఫిన్స్ ఏవి తినలేదు. సో టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. టిఫిన్ చేసేసి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మన యాదగిరి గుట్టకి వెళ్తుండగా దారి మధ్యలో రోడ్డుకు రెండు వైపులా కొండలు చాలా బాగుంటాయి. మనం యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయినాం. చూడొచ్చు, ఇక్కడ టెంపుల్ కొండ పైన, కార్ మాత్రం కొండ కిందనే పార్క్ చేస్తున్నాము. ఏమైతుంది రవీన్? మా బావ సెల్ఫీ స్టిక్ అండ్ నా మొబైల్ ఫోన్తో ఎలా ప్రయోగాలు చేస్తున్నాడో చూడండి. ఇప్పుడే వచ్చేసినాం గైస్ యాదగిరిగుట్టకి. కార్ ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ ఉంది టెంపుల్. కార్ ఇక్కడ పార్క్ చేసి బస్కి వెళ్ళాలి పైకి ఇప్పుడు. చలో. ఏమైంది విన్నా? కొండపైకి మనం కార్ తీసుకెళ్ళాలంటే 500 ఛార్జ్ చేస్తున్నారు గైస్. 500 ఎందుకులే, బస్కి అయినా ఆటోకైనా వెళ్ళిపోదామని వెళ్తున్నాం. కొండ కింద నుండి పైకి వెళ్ళాలంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి, అలాగే ఆటోలు కూడా ఉన్నాయి. మేము ఆటోలో వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడంటే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను. మన చిట్టి చిలక అయితే అలిగింది గాయస్. చూడొచ్చు, ఇక్కడ మేము కొండపైకి అయితే ఆటోలో వెళ్తున్నాం. పర్ హెడ్ వచ్చేసి 25 రూపీస్. మనం ఇప్పుడు కొండపైకి అయితే చేరుకున్నాం. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ క్షేత్రం ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి. పూర్తిగా బ్లాక్ గ్రానైట్తో కట్టిన ఈ ఆలయం చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు.
ఇక్కడ టెంపుల్లో మనం మెయిన్గా చూడాల్సింది ఆ గోపురాలు, ఆ శిల్పకళ. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూస్తున్నట్టయితే. మనం ఇక్కడ వరకు ఆటోకి ఆర్ బస్కి వచ్చినా ఇంకొంచెం అయితే నడవాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. ఎందుకంటే అది ఇంకొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. అక్కడి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పెట్టారు. వాళ్ళు అలా కూడా వెళ్ళొచ్చు. పైకి వెహికల్స్ ఉన్నా కూడా ఇద్దరు పెద్ద మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ వయసులో కూడా ఇలాంటి భక్తి ఉండడం చాలా విశేషం. చెప్పు టెంపుల్కి యాదగిరి గుట్ట వచ్చినం ఫ్రెండ్స్. ఈ ఆలయ పునర్నిర్మాణం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ మొత్తం ఆలయాన్ని కృష్ణశిల అదే బ్లాక్ గ్రానైట్తో నిర్మించారు. సిమెంట్ కానీ ఇటుకలు కానీ వాడలేదు. రాళ్ళను ఒకదానితో ఒకటి లాక్ చేసే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అదే ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా దీన్ని కట్టారు. అందుకే ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరదు అని అంటారు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. 12 నుండి 1 వరకు దర్శనం గేట్ క్లోజ్ చేస్తారంట, మాకు తెలియదు. సో అప్పటి వరకు ఏం చేసేదని ఇక్కడనే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాం. ఏం తింటున్నారా? మన కోతి పిల్ల చూడండి ప్రసాదం ఎట్లా తింటుందో. క్యూట్ కోతి. హాయ్ గాయ్స్, టెంపుల్కి వచ్చినాం గాయ్స్. దర్శనం గేట్స్ ఓపెన్ చేసే టైం కూడా అవుతుంది. సో మనం దర్శనం గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో. దారి మధ్యలో మన కోతిపిల్లకి ఐస్ క్రీమ్ కనవడంగానే ఐస్ క్రీమ్ అని ఏడ్చింది. మళ్ళీ ఐస్ క్రీమ్ కొనియగానే ఎట్లా ఎంజాయ్ చేస్తూ తింటుందో చూడండి. వినేది చూడు. మొబైల్ కౌంటర్లో అయితే పెడుతున్నాం. దర్శనం అయిపోయాక మళ్ళీ వస్తా. చెప్పు. దర్శనం అయిపోయింది గాయస్. ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయస్. ఫోన్ తీసుకున్నాం. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపు మన విన్నమ్మ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. చెప్పా వాడు చూసి చెప్పు ఓకే.
వెరీ గుడ్ గర్ల్ నీ చేసేదా మీరు ఆ రోజు అలా కొట్లాడాం కదా. సమజేది మనం కార్ కొండ కిందే పార్క్ చేసి వచ్చాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ కొండ కిందికి వెళ్ళాలి మన కార్ దగ్గరికి. కొండ కిందికి బస్సులో వచ్చాము, పైకి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాం, ఇప్పుడు రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు అయితే బస్కి వచ్చేసాం. ఇక్కడ నుండి మనం టెంపుల్ వ్యూ చూడొచ్చు. కొండ కింద నుండి టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడే కొండ కింద ఉన్న అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాం తినడానికి. చూడవచ్చు, ఇక్కడ మీరు నిత్యాన్నదాన సేవా కార్యక్రమం ఉంటుంది. కొండ కిందే ఉంటుంది ఇది కూడా. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. యాదాద్రి గుడి నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపూర్ ఉంటుంది. దీన్నే కుంద సత్యనారాయణ కళాధామం అని కూడా పిలుస్తారు. ఇది సాధారణమైన గుడి కాదు ఫ్రెండ్స్, భారతదేశంలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్. అంటే మన పురాణాల్లోని అద్భుతమైన ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు బొమ్మల రూపంలో ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తుంది భువనగిరి గుట్ట. ఇది తెలంగాణలో ఎత్తైన ఏకశిలా కోట భువనగిరి కోట. ఈ కోటకి చాలా పెద్ద చరిత్రే ఉంది. దీన్ని 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. అందుకే దీన్ని మొదట్లో త్రిభువనగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా అది భువనగిరిగా మారింది. మనం స్వర్ణగిరి కూడా వచ్చేసాం, చూడొచ్చు స్వర్ణగిరి వ్యూ. ఇది హైవే నుండి స్వర్ణగిరికి కూడా వచ్చేసాం. ఇది యాదాద్రి నుండి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానేపల్లి హిల్స్పై ఈ టెంపుల్ని నిర్మించారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడే ఫోన్స్ తీసుకున్నాం, మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. ఈ ఆలయ నిర్మాణం చూస్తే మీకు పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర శిల్పకళల కలయిక కనిపిస్తుంది. యాదాద్రి రాతి కట్టడం అయితే ఇది అద్భుతమైన శిల్పకళతో కూడిన రంగుల ప్రపంచంలా ఉంది. చలో ఇప్పుడు మనం ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో, చల్లగాలి, టెంపుల్ వైబ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు భారీ హనుమంతుని విగ్రహం. చాలా పెద్దగా ఉంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేశ్వర స్వామివారి విగ్రహం గురించి. గర్భగుడిలో స్వామివారిని చూస్తుంటే సాక్షాత్తు ఆ తిరుమల శ్రీవారు ఇక్కడికి దిగి వచ్చారా అన్నంత పవర్ఫుల్గా ఉంది. ఆ శ్రీవారిని కళ్ళర్పకుండా చూడాలనిపిస్తుంది. రైట్ సైడ్, రైట్ రైట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కోనేరు మధ్యలో జలనారాయణుడు దర్శనమిస్తాడు మనకు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
వీడియో ఇప్పటికే లెంది అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ యాదగిరిగుట్ట టెంపుల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ని కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కొమరవెల్లి అండ్ కొండపోచమ్మ టెంపుల్ని చూపిస్తాను. సో ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.